హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా కోడలి జోలికి వస్తే ఊరుకోను అని రుద్రానికి వార్నింగ్ ఇచ్చిన సుభాష్. ఇదంతా ఎలా జరిగిందో మనం ఈ వీడియో తెలుసుకుందాం. ఇంకా రుద్రాణి అయితే కావ్యతో ఇలా అంటుంది, రాజు ఇంట్లో నుంచి బయటికి వెళ్లిపోవాల్సి వస్తే తను కూడా ఎక్కడికి వెళ్లాలో అని ఆలోచిస్తున్నట్టుంది వదిన. తన పుట్టింట్లో ఇంత లగ్జరీగా ఉండదు కదా, మళ్ళీ తన పుట్టింటికి వెళ్లి కష్టపడాలో ఏమో అని భయపడుతున్నట్టుంది అని రుద్రాణి అంటుంది. ఒకవేళ నా భర్త అడుగు బయట పెట్టవలసి వస్తే అప్పుడు నేనేం చేయాలో నిర్ణయించుకుంటాను. మొగుణ్ణి వదిలేసి పుట్టింటికి వచ్చిన మీరు మాత్రం మాట్లాడకూడదు అని కావ్య అంటుంది. మరి రాజ్ ఇంత చేసినా కూడా నువ్వు ఇంకా ఇక్కడ ఎందుకుంటున్నావు? రాజ్ను ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు? ఈ ఆస్తి కోసమే కదా అని రుద్రాణి అంటుంది. నోర్మోయ్ అని సుభాష్ గట్టిగా అరుస్తాడు. ఆ మాటకి అందరూ షాక్ అవుతారు. నిజంగా నా కోడలు ఇంకా ఇక్కడ ఎందుకుందో నాకు అర్థం కావట్లేదు. నా కొడుకు ఇంత చేసిన సహనంతో ఇంకా ఇక్కడ ఉంది. వాడిని ఇంతవరకు ఒక మాట కూడా అనలేదు, ఒక మాట కూడా అడగలేదు. ఎందుకో నాకైతే అర్థం కావట్లేదు. భర్త ఇంత పని చేసినా కూడా అంత సహనంతో ఉన్న స్త్రీమూర్తిని చూస్తే నాకు నిజంగానే ఆశ్చర్యం వేస్తుంది. తన భర్త ఏ తప్పు చేయలేదు అని నమ్ముతుంది కాబట్టి తను ఇంకా ఇంత సహనంతో ఇక్కడే ఉంది. నీలాగా భర్తని వదిలేసి పుట్టింటికి వచ్చి ఉండలేదు అని సుభాష్ సీరియస్ అవుతాడు. నువ్వేం సపోర్ట్ చేయని అవసరం లేదన్నయ్య అని రుద్రాణి అంటుంది. నోరు మూసుకుని అన్నం తిను అని సుభాష్ సీరియస్ అవుతాడు. చూసాగా ఫ్రెండ్స్, మరి ఏం జరగబోతుందో. ఇలాంటి జెన్యూన్ అప్డేట్స్ కోసం మా వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.